ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 భారత్తో జరిగే తొలి టీ20 ఇంగ్లాండ్ బలమైన ప్లేయింగ్ 11ను ఎంపిక చేసింది. 24 గంటల ముందుగానే జట్టును ప్రకటించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఒకరోజు ముందు ఇంగ్లాండ్ జట్టును తన ప్లేయింగ్ 11 ప్రకటించింది. ఇంగ్లాండ్ చాలా బలమైన ప్లేయింగ్ 11ని ఎంపిక చేసింది. తొలి మ్యాచ్ జనవరి 22 ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లాండ్ చాలా బలమైన జట్టుని ఎంపిక చేసింది. ఇందులో తుఫానులా ఆడే బ్యాట్స్మెన్స్ మరియు అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్లో కెప్టెన్ జాస్ బట్లర్ 2 పెద్ద మార్పులు చేయడం పెద్ద వార్త. అతను వికెట్ కీపింగ్ చేయడు లేదా అతను ఓపెనింగ్ చేయడు. అదేమిటంటారా? ఇంగ్లాండ్ బలమైన జట్టు. బెన్ డకెట్ మరియు ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్కు ఓపెనర్లు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో ఈ ఇద్దరి ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇది కాక జాస్ బట్లర్ కూడా ఫామ్లో ఉన్నాడు. అతను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. వైస్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్ 4వ స్థానంలో కనిపిస్తాడు. అతను ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. లియామ్ లివింగ్స్టన్ 5వ నంబర్లో బ్యాటింగ్ చేయగలడు. అదే సమయంలో ఎడమచేతి బ్యాట్స్మెన్ అయిన జకబ్ బెథెల్ 6వ స్థానంలో కనిపిస్తాడు. అతను భారత గడ్డపై మొదటిసారి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ లెఫ్ట్ బ్యాట్స్మెన్ ఆటగాడు IPL 2025లో RCB జట్టులో కనబడనున్నాడు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో ఆల్రౌండర్ జామీ ఎవర్టన్ ఉన్నాడు. అతను గొప్ప హిట్టర్తో పాటు ఫాస్ట్ బౌలర్ కూడా. గూస్ ఆట్కిన్సన్ తన స్వింగ్ బౌలింగ్తో పాటు బాగా బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో జోఫ్రా ఆర్చర్ మరియు మార్క్ వుడ్ వంటి ఇద్దరు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉండటం పెద్ద వార్త. ఇంగ్లాండ్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఓవరాల్గా ఇంగ్లాండ్ చాలా బ్యాలెన్స్డ్ ప్లేయింగ్ 11ను ఎంపిక చేసింది. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, జాకబ్ బెథెల్, జామీ ఎవర్టన్, గుస్ ఆట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.